మీ యొక్క రిలేషన్‌షిప్ చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, మనం చేయాల్సిందల్లా ఒకటే. మీరు రిలేషన్‌షిప్ గురించి రిలేషన్‌షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు మీరు, లేకుంటే మీరు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళైనా కావచ్చు. సో, మీ యొక్క రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్ మీరే కానీ, మీ యొక్క రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నట్లయితే, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మెయిన్‌గా మనలోంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయటకి వెళ్ళిపోతుంది. సో, సిట్యుయేషన్ రూపంలో మనకి ప్రాబ్లమ్ అనేది వస్తుంది. రైట్. ఇంక నుంచి అటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఒకటే. మనం ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయకుండా, అంటే నన్ను కేరింగ్‌గా చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు అనే ఇటువంటి యొక్క మాటలు మాట్లాడటం కానీ, లేకుంటే నిజంగానే మీతో మాట్లాడట్లేదనుకోండి, కేరింగ్‌గా చూసుకోవట్లేదనుకోండి, దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉండటము, లేకుంటే దీని గురించి మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండటము, లేకుంటే ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ గురించి మీరు టీవీలో లేదా మొబైల్‌లో ఈ ప్రాబ్లమ్స్ గురించి మీరు గాని చూస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్‌ను వేసుకోకుండా ఉండండి. రైట్. అంటే రిలేషన్‌షిప్ గురించి ఆహ్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా! ఇప్పుడు కేరింగ్‌గా చూసుకోవట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడకుండా, వినకుండా ఉంటే చాలు. మాట్లాడకుండా, డిస్కస్ చేయకుండా ఉంటే చాలు. రైట్. థాంక్ యూ సో మచ్. మన యొక్క రిలేషన్‌షిప్ చాలా అంటే చాలా అద్భుతంగా మారుతుంది. ఇలా ఉంటారనమాట ఎప్పుడు. యెస్. రైట్. థాంక్ యూ సో మచ్.